నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, కేటీఆర్ అరెస్ట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అంటే రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి కేసెస్ ఫైల్ చేసి దానికి తగిన ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసారు. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ 10 days గ్యాప్ ఇచ్చారు. ఎందుకని అని అంటారు? న్యాయపరమైన వెసులుబాటు ఇచ్చారు ఆయనకి. అంటే ఇది ఇమ్మీడియట్ గా ఇప్పుడు అరెస్ట్ చేయాల్సినంత అవసరం లేదు కాబట్టి ప్రస్తుతానికి అది కౌంటర్ వేసుకోండి. గవర్నమెంట్ 30వ తారీఖు లోపు కౌంటర్ వేయాలి, 30వ తారీఖు వరకు ఈయన అరెస్ట్ చేయొద్దు అని ఇస్తూ కొన్నిసార్లు. అంటే ఈయనేమి క్రిమినల్ కాదు కదండి, ప్రజాప్రతినిధి. ప్రజాప్రతినిధి ఒక అభివృద్ధి, ఒక రేస్ అనే దాని మీద సంబంధించి హైదరాబాద్లో కూడా రేసులు పెట్టాలి. ఈ ఈ కార్ రేస్, ఈ ఫార్ములా 1 రేస్ ఏదో పెట్టారు కదా, ఆ రేస్ పెట్టాలి అని చెప్పేసి ఆయన ప్రయత్నం చేశాడు. అయితే ఆ ప్రయత్నం చేయడంలో నిబంధనలకు విరుద్ధంగా ఒక విదేశీ సంస్థకు 55 కోట్ల రూపాయలు అప్పనంగా చెల్లించారు అనేది ఆరోపణ. మంత్రివర్గ సమావేశంలో పెట్టి ఆమోదం తీసుకోలేదు, ఫైనాన్స్ సెక్రటరీ ఆమోదం లేదు, నేరుగా చెల్లించేశారు ఇష్టానుసారం. దాని మీద 4 రకాల సెక్షన్ల మీద కేసు నమోదైంది. ఆ కేసుల మీద విచారణ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి కోర్టు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసి ఆయన ఒక 10 రోజుల పాటు అరెస్ట్ చేయకండి, ఈలోపు మీరు కౌంటర్ కూడా దాఖలు చేయండి అని చెప్పింది. అలా అని చెప్పి విచారణ ఆపమని చెప్పలేదు కోర్టు. ఏసీబీ విచారణ నిర్భ్యంతరంగా మీరు చేసుకోవచ్చు. విచారణకు ఆయన సహకరించాలి. విచారణ చేయడానికి వెళ్తుంటే ఆయన వెళ్ళాలి, విచారణ పిలిస్తే అక్కడికి వెళ్ళాలి. ఆ రకంగా ఇతను సహకరించాలి. ఏసీబీ విచారణ చేసుకోవచ్చు. అలాగే ఈడీ కేసు కూడా నమోదైంది, వాళ్ళు కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. అంతే తప్ప అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఆయన ప్రజాప్రతినిధి కాబట్టి అన్న కోణంలో కోర్టు ఆయనకు వెసులుబాటు కల్పించింది. సో ఇందులో రేవంత్ రెడ్డికి కౌంటర్ తగిలింది అని అనేసి అని అంటూ ఉన్నారు. అంటే ఏదైతే ఆయన క్విక్ గా ఇదంతా అయిపోవాలి అని అనుకున్నారో, సో ఆయనకే ఇది రివర్స్ స్ట్రాటజీ ప్లే అయింది అని అనేసి అని అంటున్నారు. నేను ఒక భిన్నంగా చెప్తా ఈ అంశాన్ని. రేవంత్ రెడ్డికే కాదు, కేటీఆర్ కూడా కౌంటర్ అయింది ఇది. ఎందుకంటే రోగి కోరుకున్నది పాలే, డాక్టర్ ఇచ్చింది, వైద్యుడు ఇచ్చింది పాలే అన్నది నానుడి. ఆ నానుడి ప్రకారం కేటీఆర్ కోరుకున్నది అరెస్టే, రేవంత్ రెడ్డి చేయాలనుకున్నది అరెస్టే. అంతే కదా. అరెస్ట్ అయితే ఒక నాయకుడికి ఎమర్జ్ అవ్వచ్చు అనే ఒక సెంటిమెంట్ నడుస్తోంది తెలుగు రాష్ట్రాల్లో. ఇంకా ఎక్కువ బజ్ క్రియేట్ అవుతుంది. అరెస్ట్ అయితే బజ్ క్రియేట్ అవుతుంది. ఇవాళ చివరికి అల్లు అర్జున్ గారు కూడా అరెస్ట్ అయ్యి పుష్ప కలెక్షన్లు పెంచుకున్నారు. 74% ఆక్యుపెన్సీ పెరిగిందట, ఏదో ఒక నివేదిక చెప్తా ఉంది. సో అరెస్ట్ అయితే పబ్లిసిటీ వస్తుంది, ఆ రకంగా బజ్ క్రియేట్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అరెస్ట్ అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారు ఉన్నారు, అరెస్ట్ అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో అరెస్ట్ అయ్యారు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు కేటీఆర్ కూడా ఏం కోరుకుంటున్నాడంటే నన్ను అరెస్ట్ చేయండి, ఐఎమ్ రెడీ. ఎలా చెప్పొచ్చు ఆయన ఆ రకంగా కోరుకుంటున్నారంటే? ఎవరైనా ఒక ముఖ్యమంత్రిని చవట, దద్దమ్మ ఇలాంటి మాటలు మాట్లాడతారా? ముఖ్యమంత్రి అంటే ఆయన ఉన్న పదవికి గౌరవం ఇవ్వాలి కదా. ఇవాళ కూడా ఏకవచనంతో ముఖ్యమంత్రి గారిని సంబోధిస్తూ ఉంటే స్పీకర్ గారు అసెంబ్లీలో చెప్పారు, మీరు ఏకవచనంతో సంబోధించకండి ముఖ్యమంత్రి గారిని. అంటే నేనేమన్నా బూతులు మాట్లాడానా? డీసెంట్ గానే మాట్లాడారు కదా కేటీఆర్ గారు నిన్న కదండి, చాలా రోజుల నుంచి మీరు టీవీ ఇంటర్వ్యూ. అవును, ఆల్ ఆఫ్ ది సడన్ చాలా ఏమంటారు రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడారు నిన్న. బిఫోర్ ఆయన ఆఫ్ కోర్స్ అసెంబ్లీలో చెప్తున్నా, అసెంబ్లీలో రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారనేది అభియోగం. స్పీకర్ వారించారు, వారిస్తే ఆయన అన్నారు నేనేం బూతులు మాట్లాడట్లేదండి, మిస్టర్ రేవంత్ రేవంత్ కంగ్రాచులేషన్స్ అని అన్నారు. అయితే ఇక్కడ మనం ఆ పదవికి గౌరవం ఇవ్వాలి, ముఖ్యమంత్రి గారు మెన్షన్ చేయాలి. అది సభ్యత, సంస్కారం. అది అవన్నీ మర్చిపోయి ఇవాళ ఎట్లంటే అట్లా బట్టి మాట్లాడుతూ ఉంటే బయట కూడా ఇతర ఛానళ్లలో వాటిలో చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారిని చవటని, దద్దమ్మని, ఇంకోటిని మాట్లాడుతుంటే రెచ్చగొట్టడం కదా. నేను రెచ్చగొడతా, నువ్వు నన్ను తొందరగా అరెస్ట్ చేస్తావు కదా. రెచ్చగొడతా ఉంటా కావాలని అంట, వీడికి ఇలానా అని చెప్పి ఆయన అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే ఆయనకు సానుభూతి రావాలి, సానుభూతి వస్తే నెక్స్ట్ ముఖ్యమంత్రి అవ్వాలి. ఇప్పుడు స్తబ్దుగా ఉంది, కేసీఆర్ తర్వాత కేటీఆర్ గారు నిరూపించుకోవాలి. ఎప్పుడు నిరూపించుకుంటారా? బజ్ రావాలంటే, క్రియేట్ అవ్వాలంటే ఏంటి? ఇలా అరెస్ట్ అవ్వాలి. మీకు ఒక సందేహం రావచ్చు, కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు కదా, అంత బజ్ రాలేదు కదా అని. కవిత గారి సంగతి వేరు, అది నేషనల్ ఇష్యూ.
మద్యం కుంభకోణం అది. అది డైరెక్ట్గా అవినీతికి పాల్పడ్డారు ఆవిడ. మద్యం కుంభకోణం చేశారు. ఆ కుంభకోణంలో ఈమె పాత్రధారిగా ఉన్నారు. పైగా అరెస్ట్ చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వంతో పెట్టుకుంటే ఇక వేరేలా ఉంటుంది కథ కదా. అందుకోసం కేంద్ర ప్రభుత్వానికి మోకరిల్లి బెయిల్ తెచ్చుకున్నారనేది బయట ఉన్నది నానుడి, బయట ఉన్న ప్రచారం. సో ఇవాళ నిజంగా బజ్ క్రియేట్ చేయాలన్నా, బజ్ రావాలన్నా, కొంత ప్రచారం రావాలని ఎవరు చేయాలి? బీఆర్ఎస్ వాళ్ళే చేయాలి కదా. అలాంటి పనులు కవిత గారి విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే ఆమెకు బెయిల్ కూడా వచ్చేది కాదు అంటారు. సో ఇప్పుడు ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వంగా చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఇప్పుడు ఏమైనా మాట్లాడచ్చు. నేను ఫార్ములా రేస్ నేను ఇక్కడ తీసుకొస్తే నా మీద ఆరోపణలు చేస్తారా? నన్ను సన్మానించి సత్కరించాల్సింది పోయి నా మీదే అవినీతి ఆరోపణలు చేస్తారా? ఎంత అన్యాయం ఇది అని చెప్పి సానుభూతి పొందేందుకు ఇది ఒక అవకాశంగా ఆయన కేటీఆర్ గారు మలుచుకోవాలనుకున్నారు. ఆయన కూడా డిసప్పాయింట్ అయిపోయారు. 10 రోజుల పాటు నన్ను అరెస్ట్ లేదా ఇంకా అని పాపం ఆయన కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. కోర్టు అలా ఇస్తుందని ఆయన అనుకోలేదు. కోర్టు జోక్యం చేసుకుందాం, మనం చక్కగా అరెస్ట్ అవుదాము, ఇక రాష్ట్రం తగలబెట్టేద్దాం అని ఆయన ఏదో ప్లాన్ లో ఉన్నారు. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా హ్యాపీ ఫీల్ అయి ఉంటారు తను వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది అని. సో కానీ అట్ లాస్ట్ మీరు ఏదైతే చెప్పారో కేటీఆర్ సక్సెస్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ 10 days తర్వాత అయినా ఆ హోప్ ఉంది కదా అరెస్ట్ చేస్తారు అని. రేవంత్ కూడా సక్సెస్ అయినట్టు చెప్పుకోవచ్చుగా. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డిని నువ్వు జైల్లో చెప్పకూడదు తిన్నావు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. నువ్వు జైలు పాలయ్యావు, జైల్లో ఉన్నావు నువ్వు అని అంటున్నారు కదా. ఇప్పుడు ఈయన కూడా చెప్పుకోవడానికి ఉంటుంది కదా, కేటీఆర్ నువ్వు కూడా జైల్లో ఉన్నావు, నువ్వు కూడా జైలుకి వెళ్ళావు అవినీతి ఆరోపణల మీద అని చెప్పుకోవడానికి ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఆశ కూడా అదే కదా. నేను జైలు జీవితాన్ని అనుభవించా, నాలాగా మరక చంద్రబాబు మీద కూడా పడాలి కదా అని అరెస్ట్ చేశాడు ఆయన్ని. అది కాస్త బూమరాంగ్ అయి ఇవాళ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే ఆలోచిస్తున్నారు, ఈయనతో కూడా మనం జైలు జీవితం అనుభవించేలా చేయాలని. బట్ అది బహుశా సెంటిమెంట్గా కలిసి వచ్చి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారో, ఒకవేళ అరెస్ట్ అయితే అనేది తర్వాత సంగతి. అన్ని వేళలా సెంటిమెంట్లు వర్కౌట్ కావు. మీకు గుర్తుండే ఉంటుంది 2004లో చంద్రబాబు నాయుడు గారు క్లెమోర్ మైన్స్ దాడి జరిగింది ఆయన మీద 2003లో. ఇమ్మీడియట్గా ఆయన ఏం చేశారంటే, ఇంకా పదవీ కాలం ఉన్నప్పటికి కూడా ఎన్నికలకు వెళ్ళిపోయాడు ఇమ్మీడియట్గా, ఈ సానుభూతి కలిసి వస్తుందని. బట్ కలిసి రాలి ఓడిపోయాడు. సో అన్ని వేళలా సానుభూతి పనిచేయదు. బట్ ఆ సానుభూతి కోసం జగన్ బాటలో ఇవాళ కేటీఆర్ నడవాలని అనుకుంటున్నాడు. కానీ కోర్టు బ్రేక్ వేయడంతో అటు రేవంత్ డిసప్పాయింట్, ఇటు కేటీఆర్ కూడా డిసప్పాయింట్ అని మనం అనుకోవాలి. ఇద్దరు ఆశల మీద నీళ్లు చల్లింది కోర్టు.